నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కేవలం 15 అంటే 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే బీహార్కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర లిఖించాడు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా తరపున డెబ్యూ చేసిన అతను దాదాపు 37 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కేశాడు. తన తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్లో కేవలం 10 బంతులే ఎదుర్కొన్నాడు. ఈ 10 బంతుల్లో వైభవ్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా ఇంతకాలం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ అధిగమించేశాడు. ఇక ఒకసారి వైభవ్ గురించి చూస్తే మనం బీహార్లోని సమస్తీపూర్ జిల్లాకు చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి వైభవ్ వచ్చాడు. అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి అతని కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందనేది అందరికీ సుస్పష్టమే. వైభవ్ ప్రతిభను కొందరు పక్కన పెట్టి అతను అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు ఇంకా పరిపక్వత సాధించలేదని సోషల్ మీడియాలో విమర్శలు కూడా ఎక్కుపెట్టారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఫ్యాన్స్ డిమాండ్, గౌతమ్ గంభీర్ వంటి కోచింగ్ సిబ్బంది తీసుకునే నిర్ణయాలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత, రాజకీయ తరహా చర్చలకు కూడా దారితీసింది. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో వైభవ్ ప్రవర్తన వివాదాస్పదం కావడం, జట్టులో అంతర్గత రాజకీయాలు యువ ఆటగాళ్లపై ఉండే తీవ్రమైన ఒత్తిడికి అద్దం పట్టాయి. ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నాడు. చివరకు వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. టాలెంట్ ఉంటే వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఈ యువ క్రికెటర్. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనా? ఒక్క మ్యాచ్తోనే ఆటగాడిని అంచనా వేయాలా? చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయమేనా? వయసుతో పాటు అనుభవం కూడా చాలా ముఖ్యమా? చిన్న వయసులోనే అరంగేట్రం చేసిన సచిన్ ఎలా సక్సెస్ అయ్యాడు? ఓపిక, క్రమశిక్షణ, పట్టుదల, కృషితోనే విజయాలు సాధ్యమవుతాయా? ఇదే అంశం గురించి మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జగన్నాథ్ దాస్ గారు, స్పోర్ట్స్ ఎడిటర్, మనకు అందుబాటులో ఉన్నారు. జగన్నాథ్ దాస్ గారు, నమస్కారం. నమస్తే. నమస్తే. సచిన్ గురించి నేటికి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఆ సచిన్ లాంటి క్రికెటర్ని చూసి విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్ని గ్రౌండ్లో చిన్న వయసులోనే చూసిన ఒక చిన్న బాబు ఈరోజు ఆట ఆడుతూ ఉన్నాడు, వాళ్ళ రికార్డులను అధిగమిస్తూ ఉన్నాడు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? చూస్తుంటే మన ఇండియాలో చూస్తే సచిన్ టెండూల్కరే చాలా చిన్నప్పటి నుంచి రికగ్నైజ్ చేశారు. అంటే 14 ఇయర్స్ నుంచి అందరూ అనుకున్నారు ఇది ఒక పెద్ద బ్యాట్స్మెన్ అవుతారు. ఆయన పట్టుదల, ఆయన వర్క్ లోడ్ అన్ని చూసుకున్నమాట. ఆయన కోచ్ కూడా చూసాడు ఈ కుర్రాట్లో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉన్నది. అందుకే ఆయన ఏం చేశారంటే ప్రతి చిన్న మ్యాచ్కి వెళ్ళి ఆయనే స్కూటర్లో పట్టుకెళ్ళి మ్యాచ్లో ఆడిపించి ఆయన సచిన్ కూడా ఆయన కోచ్కి మీద భరోసా చేసి ఆయన మీదకి వచ్చాడు. అదంతా బికాస్ ఆఫ్ కోచ్, ఇంకా పేరెంట్స్. ఇక్కడ పేరెంట్స్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఆ దృష్టిలో చూస్తే సచిన్ పేరెంట్స్ చాలా మంచిగా చూశారు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆ యంగ్ ఏజ్ లో ఒక గైడెన్స్ ఉండాలి ఒకటి. అంటే ఆ విషయంలో చూస్తే సచిన్ టెండూల్కర్ పేరెంట్స్ చాలా అంటే రైట్ వే పట్టుకెళ్ళారు అనమాట. బికాస్ ఎనీథింగ్ కెన్ స్పాయిల్ హిమ్ అనమాట ఆ ఏజ్ లో అనమాట. చాలా టెండర్ ఏజ్ అనమాట. సేమ్ థింగ్ వైభవ్. అంటే ఈ విషయంలో మొన్న WV రామన్ అంటే ఫార్మర్ ఇండియన్ ఓపెనర్ ఆయన చెప్పారంటే ఈ విషయంలో మనం చూస్తే అంటే సచిన్ టెండూల్కర్ పేరెంట్స్ అలా చూసారు, వైభవ్ పేరెంట్స్ కూడా అలాగే చూస్తారు ఆయనకి. అండ్ వన్ గుడ్ థింగ్ అంటే సెలెక్ట్ అయిన తర్వాత ఆ పేరెంట్స్ కూడా పంపించారు ఇంగ్లాండ్ కి. అంటే యాజ్ ఎ యంగ్ ప్లేయర్ అక్కడ ఇంగ్లాండ్ చాలా స్ట్రిక్ట్ అనమాట. Under-16 ఎప్పుడు వదలరు. ఇప్పుడు అక్కడ డ్రెస్సింగ్ రూమ్ లో మన వైభవ్ స్థానం లేదు. బయట నుంచి అంటే బిఫోర్ ది డ్రెస్ కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఆ పేరెంట్స్ పట్టుకెళ్ళి ఏంటంటే గైడెన్స్ కావాలి. ఎస్, ఇది చాలా యంగ్ ఏజ్ అండ్ చాలా ఇంపార్టెంట్. బట్ వైభవ్ 15 ఇయర్స్కి యంగెస్ట్ డిబ్యూటెంట్ అయినారు, ఆడాడు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అలా ఆడతారు, చాలా ఇంపార్టెంట్. జగన్నాథ్ దాస్ గారు, అవకాశం రావటం, అవకాశాన్ని అందిపుచ్చుకోవటం అనేది ఎవరికైనా పెనుసవాలే. చాలా మంది పిల్లల్ని మనం ముద్దుగా అడుగుతుంటాం, పెద్దయ్యాక ఏమవుతావని అందరిళ్లలోనూ కామన్గా అడుగుతుంటారు. సో అప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఆ అంశాన్ని చాలా సీరియస్గా వాళ్ళ మెదడులోకి తీసుకొని మరి ఇంప్లిమెంటేషన్ మొదలు పెడుతూ ఉంటారు. సో అలాంటి కుర్రాళ్లే సచిన్ కావచ్చు, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కావచ్చు. ఎవరికి కూడా ఇంత ఈజీగా అవకాశాలు అయితే రావు. అక్కడ కుటుంబ త్యాగాలు ఉంటాయి, వాళ్ళ కన్నీళ్లు ఉంటాయి, వీళ్ళ ఓర్పు, నేర్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొద్దున్నే 5ంటికి లేచి ఇంట్లో కూర్చొని పుస్తకం ఓపెన్ చేయాలి అంటేనే చేద్దామా వద్దా అని ముసుగుదన్ని పడుకునే వయసు వాళ్ళది. ఎవరిని ఇక్కడ తప్పుపట్టడం కాదు. సో అటువంటి వాళ్ళు అక్కడి నుంచి గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చి మళ్ళీ చదువుకోవటం అంటే చాలా డిసిప్లిన్ కావాలి, చాలా ఓర్పు, నేర్పు, సహనం కావాలి. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం కూడా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ వాతావరణాన్ని? అసలు ఇది యాక్చువల్లీ ఇది మన గాడ్స్ గిఫ్ట్ అన్నమాట.
ఒక్కటి మాత్రం నేను అంటే గమనించాలి. ఇప్పుడు ప్రతి కూడా వాళ్ళ నాన్నగారు, పేరెంట్స్, కోచ్ అనుకుంటారు నెక్స్ట్ సూర్యవంశీ అవుతాడు. అది తప్పు. సూర్యవంశీ ఒక స్పెషల్ టాలెంట్. ప్రతివాడు అలా కాలేదు. ఏంటంటే ఆయన ఫిజిక్ వేరు, ఆయన ఇది వేరు. ఆ పేరెంట్స్కి పిల్లడికి ప్రెషర్ పెట్టకూడదు. సచిన్ అవ్వచ్చు కానీ సూర్యవంశీ డిఫరెంట్ ప్లేయర్. ఆయనకి మంచి బిల్ట్ ఉన్నది, మంచిగా ఆడుతున్నారు. ఎస్, ఇక్కడ పేరెంట్స్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సూర్యవంశీ పేరెంట్స్ చూసారంటే, మీరు వీడియోస్ చూసారంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు టెరెస్లో ఆడి పొద్దుటే 5 గంటలు వచ్చి ఎన్నో కిలోమీటర్ దూరం వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి ఆడిపించి రోజంతా ఆయనకి ఇంకేంటి చదువు ఏం లేదు, క్రికెట్. ఆ దీంట్లో సూర్యవంశీ వాళ్ళ నాన్నగారి మాటలు విని మంచిగా చాలా కష్టపడ్డాడు. మనం అనుకోకూడదు ఇలా ఆ కష్టార్జితం ఇప్పుడు చాలా ఫలితం వచ్చింది. బట్ అది ఒక స్పెషల్ టాలెంట్. ప్రతివాడు కష్టపడి సూర్యవంశీ ఎవరు, దిస్ ఈస్ కాల్డ్ స్పెషల్ టాలెంట్, గాడ్స్ గిఫ్ట్ అన్నమాట. దేవుడు ఇచ్చారు, ఇది ఎక్స్ట్రా స్పెషల్ మనకి సూర్యవంశీ. ఆ సూర్యవంశీ ఆ రాజస్థాన్ రాయల్స్ ఆయన తీసుకొని ఆయనకు గ్రూమ్ చేసి, మళ్ళీ ఫస్ట్ కోచ్ ఎవరు, రాహుల్ ద్రావిడ్. ఐపీఎల్ ఆడడం రాహుల్ ద్రావిడ్ కింద ఆడి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకున్నారు. అందుకే సూర్యవంశీ ఇప్పటిదాకా రైట్ పాత్రలో వస్తున్నమాట, సరైన ధైర్యంగా వస్తున్నారు. సో ఇక్కడ మీరు రాహుల్ ద్రావిడ్ గురించి మాట్లాడారు కాబట్టి, ఒకప్పుడు భారత్ విదేశాల నుంచి కోచులను మనం తీసుకొచ్చుకునే వాళ్ళం. సో ఇప్పుడు గౌతమ్ అవ్వచ్చు, అదేవిధంగా రాహుల్ అవ్వచ్చు, రకరకాలుగా అంటే మన టీంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు కోచ్లుగా యూజ్ అవుతూ ఉన్నారు. అండ్ యంగ్ టాలెంట్ని వాళ్ళు పుష్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ రాహుల్ ద్రావిడ్ గురించి మాట్లాడుకుంటే, సో ఆ చిన్న ఏజ్లో పిల్లల మైండ్ సెట్ అనేది చాలా టిపికల్గా ఉంటుంది. సో వాళ్ళని గైడ్ చేయటం, ఆ రాహుల్ అంటేనే మనకు ఫస్ట్ పేషెన్సీ గుర్తొస్తుంది. సో కరెక్ట్ ప్లేస్లో రాహుల్ని సెట్ చేసాం అనుకోవచ్చా మనం? సో రాహుల్ నుంచే ఈ అద్భుతాలు వస్తున్నాయి అనుకోవచ్చా? అది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీన్స్ లాస్ట్ టైం రాజస్థాన్ అంటే ఈ ఏడాది దాని కిందట ఎప్పుడైతే ఫస్ట్ టైం రాజస్థాన్ రాయల్ మన సూర్యవంశీకి బిట్ చేశారో, అప్పుడు ఏ టీము తీసుకోలేదు. వాళ్ళు ఎంత 15-30 లక్షల దాకా కోట్లు పెట్టారు సూర్యవంశీకి. బట్ చాలా చీప్గా వెళ్ళిపోయారు. బట్ రాహుల్తో ఆడడం చాలా గ్రేట్. మీరు ఒక BCCI వీడియో చూసింటే, అక్కడ అవార్డ్స్ కమిటీలో సంజు శాంసన్ అప్పుడు రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్ అనమాట, ఆయన రాహుల్ ద్రావిడ్ అంటే డిస్కషన్ చేస్తున్నాను, ఈ సూర్యవంశీ ఫస్ట్ వస్తే అలా మాట్లాడదామని. అయితే రాహుల్ ద్రావిడ్ ఇంకా సూర్యవంశీ వెళ్తే రాహుల్ అడిగారన్నమాట. అదే సూర్యవంశీ చెప్పాడు, క్యా మే ఫస్ట్ బాల్ మారుంగా, షార్ట్స్ ఆయతో మారుంగా అంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడేంటంటే వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు కానీ వాళ్ళకి టాలెంట్, ఆ స్ట్రోక్ మేకింగ్ బంద్ చేయకూడదు. ఆయన అలా ఆడతారో అలాగే ఆడతారు, అది న్యాచురల్ టాలెంట్. ఓకే, మీరు ఈ బాల్ ఎందుకు మామూలుగా అడగచ్చు. ఆయనకి మొత్తం చాలా మంచిగా అంటే నిదానంగా ఆడాలన్నమాట. ఆయన చాలా నాజుక్ మేడి. 15 years అంటే కొంచెం యంగ్. అది క్రికెట్ ఆడి ఇంటర్నేషనల్ ఇండియాకి ఆడుతున్నారంటే సంథింగ్ గ్రేట్. సో దాంట్లో మనం ఏం చూసుకోవాలంటే, నౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ గంభీర్ హౌ టు గ్రూమ్ హిమ్ అండర్ హీస్ కోచింగ్. జగన్నాథ్ దాస్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా చూస్తే, డ్రెస్సింగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే అక్కడంతా ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడే మాట కావచ్చు, అక్కడ ఉండే బిహేవియర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం గ్రౌండ్కి వెళ్ళి మ్యాచ్ చూస్తున్నప్పుడు టీవీ ముందు చూసే మ్యాచ్కి గ్రౌండ్కి వెళ్ళి చూసే మ్యాచ్కి చాలా తేడా ఉంటుంది. సో ఓవర్ అవ్వగానే ఇమీడియట్గా చేంజ్ అవ్వటం, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఈజీగా క్యాచ్ చేయటం. సో అదంతా కూడా ఒక ప్రొఫెషనల్ గేమ్ లాగా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అది ఒక ఏజ్ గ్రూప్. వైభవ్కి వచ్చేసరికి ఏజ్ కొంత డిఫరెన్స్ ఉంటుంది. సచిన్ లాంటి వాళ్ళు కూడా ఫస్ట్లో కపిల్ దేవ్కి సంబంధించి కానీ వాళ్ళ అంత సాన్నిహిత్యం అనేది రాలేదు. ఒక గేమ్తోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ఆ గేమ్తోనే వాళ్ళందరికీ దగ్గర అయిపోతూ ఉంటారు. సో వైభవ్ విషయంలో డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించి కానీ, ఫీల్డ్లో ఉండే అట్మాస్ఫియర్ కానీ, సో ఏ విధంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి, సీనియర్ల నుంచి ఎలా ఉంటుంది ఆ రిలేషన్ అనేది? అంటే వన్ థింగ్ గుడ్ థింగ్ అంటే మనకేంటంటే, బిఫోర్ ప్లేయింగ్ ఇండియా IPL ఆడాడు. IPL ఆ డ్రెస్సింగ్ రూమ్ లో అది నేర్చుకుని ఇప్పుడు వచ్చాడంటే అది గ్రేట్నెస్. అక్కడ అలా మాట్లాడాడు, అలా బిహేవ్ చేయాలి. డ్రెస్సింగ్ అంటే ఏ మ్యాచ్ కిన్నా మనం బిఫోర్ ది మ్యాచ్ ప్రిపరేషన్స్ అంటాం, చాలా మెంటల్ అంటాం, ఫిజికల్ అంటాం, ట్రైనింగ్ అంటాం. అంటే ఆ వర్క్ ఎథిక్స్ అలా ఉండాలి. మ్యాచ్ ముందు ఏం చేయాలి, మ్యాచ్ అలా చేయాలి. ఆయన ఈ 2 ఏళ్ళ నుంచి చూస్తుండేవారు. IPL లో కూడా రాజస్థాన్ మంచి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉండేవారు. జైస్వాల్ కానీ, ఆర్చర్ కానీ, బట్లర్ కానీ
చాలా మంచి సంజు శాంసంగ్. సో ఆ విషయం చూసుకుంటే మన వైభవ్ అక్కడ చూసుకొని నేర్చుకొని ఇప్పుడు ఇండియన్ టీం అంటే అందరికి తెలుసు, ఇండియన్ ప్లేయర్స్ అందరికి తెలుసు ఈ వైభవ్ సూర్యవంశీ ఎలాగో. ఇన్ఫాక్ట్ మొదటి 3 మ్యాచ్లో ఆడిపోతే అంటే వాళ్ళకి ఆడిపించకపోతే సోషల్ మీడియా చెత్త పెద్ద ఇది అయిపోయింది. ఎందుకు ఇంత ఫామ్ లో ఉండి వరల్డ్ బెస్ట్ ప్లేయర్ ఉండి ఎందుకు ఆడుకున్నాడు? సో ఆయన ఇప్పుడు 4th మ్యాచ్లో ఆడి డ్రెస్సింగ్ రూమ్ డెఫినెట్లీ మన హైదరాబాద్ తిలక్ వర్మ క్యాప్ ఇచ్చి ఆయనకి అదొక గ్రేట్నెస్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఆయనకి చాలా కంఫర్ట్ లెవెల్ ఇస్తున్నారు అని ఇవ్వాలి. ఎందుకంటే చిన్న కుర్రాన్ మన 15 ఏళ్ళు అంటే ఇంకా స్కూల్ నుంచి కాలేజ్ ఎక్కడ ఉంటాం కదా, ఆయన చూస్తే ఇండియా కోసం ఆడుతున్నాడు. సో ఈ విషయం చూస్తే మన ఇండియన్ టీం డెఫినెట్లీ బాగా చూసుకుంటుంది అనుకుంటాను. శ్రీలంక మ్యాచ్ కి సంబంధించి మనం చూసాం. సో కాస్త మాట్లాడిన మాటలు కానీ బిహేవియర్ కానీ కాస్త arrogant గా అనిపించింది, రకరకాల విమర్శలు వినిపించాయి. సో ఇటువంటివన్నీ కూడా అంటే ఒకసారి మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఆస్ట్రేలియా లాంటి మ్యాచెస్తో అప్పట్లో ఇప్పుడు కాస్త తగ్గింది కానీ స్లెడ్జింగ్కి సంబంధించి కానీ సో పెద్దవాళ్ళకే సహనం అనేది కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. సో ఇక పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి అంటే మీరు ఇందాక ఇంకో మాట కూడా చెప్పారు. సో గేమ్కి వెళ్తున్నాము అంటే ఫిజికల్గా మెంటల్గా రెండూ రెడీ అవ్వాలి, రెండూ బ్యాలెన్స్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఎలా చూస్తున్నారు శ్రీలంకకి సంబంధించి శ్రీలంక మ్యాచ్లో వైభవ్ బిహేవియర్ని ఎలా చూస్తున్నారు? డెఫినెట్లీ మన శ్రీలంక టూర్ ఈజ్ ఎ లెసన్ ఆయనకి. అంటే ఎనీ క్రికెట్ టీం, క్రికెట్ అవని ఫుట్బాల్ అవని ఏ గేమ్ అవని స్లెడ్జింగ్ ఉంటుంది. బికాస్ ఏం చేస్తుంటే అపోజిషన్ ప్లేయర్స్ స్లెడ్జింగ్ అంటే ఏంటి, ఏదో మాట్లాడే నీ ఇదిలో ఉంది, అది అలా ఉంది, అది నువ్వు ఏమో ఇంకా నువ్వు 15 ఏళ్ళ పిల్ల బాటిల్లో పాలు తాగుతున్నావు, గ్లాస్ పాలు ఇస్తున్నావు. సో ఇవన్నీ అంటారు. బట్ శ్రీలంకలో ఆ ప్లేయర్స్ ఎందుకు ఏంటన్నారు, ఈయనకి ఎందుకు కోపం వచ్చిందో మనకు తెలీదు. బట్ అక్కడ పెద్ద ఇది అయిపోయింది. అక్కడ సూర్యవంశీ మీద కొంచెం నిందలు వచ్చాయి, కోపంగా ఇప్పుడే పెద్ద స్టార్ అయిపోయినాన్ని. బట్ ఆ డ్రెస్సింగ్ రూమ్ వెళ్ళిన డెఫినెట్లీ మేనేజర్ కోచ్ మాట్లాడి ఉంటారు. ఇండియన్ టీం కదా ఇంగ్లాండ్ వెళ్తే ఇది ఇంకా ఇలా ఉంటుంది నీకు, బికాస్ ఎనీ ప్లేయర్ సైకలాజికలీ ఆయన కింద పెడతారన్నమాట. సో ఇదంతా మైండ్ గేమ్ అంటారు. సో ఈ మైండ్ గేమ్లో సూర్యవంశీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఐపీఎల్ ఆడి ఇండియాకి వచ్చింటే ఐఎమ్ షూర్ ఆయన తెలుసు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి. కొంచెం ఎక్కువ మాట్లాడితే ప్లేయర్స్ ఎలా బిహేవ్ అవుతారు, ఆయన అన్ని చూసుకుంటాడు. అండ్ కోచ్ తగిన టీం మెంబర్స్ ఉంటారు, సైకలాజికల్ తక్కువ మంది టీం మెంబర్స్ ఉంటారు. జగన్నాథ్ దాస్ గారు మనతో పాటు వేణు గారు స్పోర్ట్స్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. వేణు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్ సార్. జగన్నాథ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. వేణు గారు చూస్తున్నాం. సో వైభవ్ లాంటి యువ కెరటాలు భారత్ లో రావాలి, క్రికెట్ కి మన దగ్గర ఏ విధమైన క్రేజ్ ఉంటుందో కూడా తెలుసు. సో ఎలా చూస్తున్నారు వైభవ్ డెబ్యూని? అండ్ భవిష్యత్తులో ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా రావడానికి సిద్ధపడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఏంటంటే ఇంత చిన్న వయసులో ఒక నేషనల్ గేమ్ లో ఆడటం అనేది అందరికీ దొరికే ఛాన్స్ కాదు. సో ఇప్పుడు వైభవ్ మీద ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, ఏం ఆన్సర్ చేస్తారు? ఏమండి, కంప్లీట్ గా లైఫ్ మారిపోతుంది. హీఈస్ ఇన్ ది ఫాస్ట్ లేన్, ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్. ఇప్పటి నుంచి ఎవ్రీథింగ్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ హిమ్, మోర్ డిఫికల్ట్ ఫర్ హిమ్. హైయెస్ట్ లెవెల్ లో ఉంటుంది. ఏమంటే మీరు వైభవ్ ఒక్కడే మాట్లాడుతున్నాడు, వాడు 10 ఏళ్ల తమ్ముడు గురించి మాట్లాడట్లేదు. వాడు సెంచరీ స్కోర్ చేశాడు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ సెంచురియన్స్ అండి. ఇది దిస్ ఇస్ విండికేషన్ ఆఫ్ ఇవన్నీ మళ్ళీ ఐపీఎల్ వరాలండి మనకి. Suryavanshi biggest achievement ఏంటి, being the orange cap holder in the IPL. అది లాస్ట్ మూమెంట్ లో, ఇప్పుడు కార్ల్ లూయిస్ లాస్ట్ మూమెంట్ లో గెలిచేవాడు. రేస్ స్టార్ట్ అయినప్పుడు అంటే అందరూ వెనకాల ఉండేవాడు, కానీ వెన్ హీ యాక్చువల్లీ కేమ్ టు ది ఎండ్ ఆఫ్ ద రేస్ 100 meters లో రేస్ గెలిచేవాడు. సో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. యూ విల్ సీ మోర్ ఆఫ్ దిస్. బట్ ఈ టైప్ ఆఫ్ 6 సిట్టింగ్ ఐ థింక్ క్రిస్ గేల్ కూడా చేయలేదండి. సో ఏంటి అటాకింగ్ అనేది అన్ని సందర్భాల్లోనూ పనికిరాదు. సో అటాకింగే చేస్తూ ఉన్నాడు. అండ్ అక్కడ మెయిన్ ద్రవిడ్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంది వైభవ్ పై. సో ద్రవిడ్ చూస్తేనేమో చాలా మృదు స్వభావి, గేమ్లో కూడా అంత దూకుడుగా వెళ్ళరు, చాలా స్లో అండ్ స్టడీతో వెళ్తూ ఉంటారు. సో ఏంటి గేర్ మార్చారా ద్రావిడ్ ఏమైనా వైభవ్ది? అండ్ ఒక పర్సన్ని బట్టి ఆ చేంజెస్ అనేవి ఉంటాయంటారా? ఏమంటే బేసికలీ అటాక్ నుంచే ఇప్పుడు క్రిస్ గేల్ ఉన్నాడు. క్రిస్ గేల్ లోంచి అటాక్ తీసేస్తే మనిషి ఉండడు. సో వైభవ్ సూర్యవంశీ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఇస్ టు అటాక్ అండి. సింహాన్ని అటాక్ చేయనియాలి, ఎక్కడ అటాక్ చేయకూడదు దాన్ని ఆపాలి. సో ఏంటంటే రాహుల్ ద్రావిడ్ లాంటి మెంటర్ ఉన్నప్పుడు మనకి
what do we need to think and worry of అంటే Yes, he's the greatest yes, mentor that yes. we had for youngsters. yes, that's why I'm asking. అయితే దేవుడు అంటారు ఆయన్ని. జగన్నాథ్ దాస్ గారు, అంటే ఒక యంగ్ ప్లేయర్ వచ్చాడు, సో రకరకాల అంశాలు ఉంటాయి. డ్రెస్సింగ్ రూమ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రతిదీ కూడా కొంత ప్రెషర్ అనేది ఉంటుంది, ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఫీల్డ్లో ప్రెషర్ ఉంటుంది, బయట ప్రెషర్ ఉంటుంది, డ్రెస్సింగ్ రూమ్లోనూ ప్రెషర్ ఉంటుంది, అండ్ నేమ్ ఫేమ్ ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ ఒక అంశాన్ని చూస్తే సచిన్ అండ్ కాంబ్లీ ఇద్దరు కూడా ఒకేసారి వచ్చినా ఇటు సచిన్ సక్సెస్ అయితే కంబ్లీ పరిస్థితి మనకు తెలిసిందే. సో ఏంటి అంటే ఇక్కడి నుంచి ఏ విధమైన హార్డిల్స్ ఉంటాయి, ఆ హార్డిల్స్ని ఏ విధంగా ఫేస్ చేయాల్సి ఉంటుందంట? వేణుగారు చెప్పినట్టు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆయన రియల్ టెస్ట్. అలాగా గెట్ ఇన్ టు ఫ్రమ్ ఐపీఎల్ టు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రెషర్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రతి మ్యాచ్ లో ఆయన 16 30 balls 15 10 balls ప్రతి వాడు అంటాడు వీడు వచ్చి కొడతాడని. అది కాదు, కుదరదు. ఎందుకంటే ఎవ్రీ టీమ్ వస్తుంది విత్ డిఫరెంట్ టెక్నిక్. వాళ్ళు స్ట్రాటజీ వస్తారు, ఎక్కడ బౌలింగ్ చేయాలో, ఏం చేయాలో, బౌన్సర్స్ వేస్తారు. కొన్ని చోట్ల బౌన్సర్స్ ఇంజూర్ చేస్తారు ఆయనకి, సైకలాజికల్ డౌన్ అండ్ అక్కడ ఆర్క్ అంటే ఏ బ్యాటింగ్ ఆర్క్ ఆయనకి ఏంటంటే కొంచెం షార్ట్ ఇస్తే ఆయన పుల్ చేస్తారు, కొంచెం డ్రైవబుల్ చేస్తే మీద కొడతాడు. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తారు. సో ఇక లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ మెయింటైన్ అవుతుంది. సో సమ్ టైమ్స్ ఏంటంటే సడన్లీ స్కోర్స్ రావు సూర్యవంశీకి. సో ఇక్కడ ఏం చేయాలంటే కోచ్ యూ షుడ్ కమ్ యాజ్ ఎ మెంటర్. గంభీర్ హ్యాస్ టు ప్లే బిగ్ రోల్. అంటే ఇప్పుడు డ్రావిడ్ వెళ్ళిపోయాడు, డ్రావిడ్ ఈజ్ హిస్టరీ. నా ఫ్యూచర్ ఈజ్ డ్రావిడ్. ఎన్నేళ్ళ దాకా గంభీర్ ఉంటే అన్నేళ్ళ దాకా ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉన్నది. మనం ఏంటంటే ఇలాంటి స్పెషల్ టాలెంట్కి అలా మన చిన్న పాపకి మంచి ఊళ్ళో తెచ్చి బయట తెస్తాయి. సేమ్ థింగ్ టు సూర్యవంశీ. సూర్యవంశీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ప్లేయర్, ఈజ్ అ గాడ్స్ గిఫ్ట్. అండ్ ప్రతివాడు సచిన్ టెండూల్కర్ సూర్యవంశీ కాడు. ఎందుకంటే హీస్ అండ్ సూర్యవంశీ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ సచిన్ టెండూల్కర్. Sachin Tendulkar could not have hit like Suryavanshi. Suryavanshi is more of 6 and bat speed undi and head eye hand coordination nadi. But only worry is now 15 to 8 years growth up. మనకి ఏంటంటే హ్యూమన్ బాడీ చేంజ్ అవుతుంటుంది ఫ్రమ్ 15 to 18. అక్కడ హార్మోనల్ గ్రోత్, బోన్స్ ఇష్యూ ఉంటాయి, అన్నీ ఉంటాయి దాంట్లో. మీకు అంటే ఆ గ్రోత్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ వెరీ కేర్ఫుల్లీ విత్ ఫిజియో ఇన్ ద టీమ్ అట. ఈ 15 to 18 is a very delicate age. ఇప్పుడు కొడుతున్నాడు, నెక్స్ట్ ఇయర్ his bone may change or growth, there will be growth in the bone. ఇవన్నీ ఉన్నాయి, మన విషయాలు చూసుకోవాలి. సో 15 to 18 years is a very delicate phase for సూర్యవంశీ. అది అలా మనం చూసుకుంటాం చిన్న పాపకి. అలాగే ద ఫిజియో హ్యాస్ టు టేక్ కేర్, ద ఇండియన్ టీమ్ హ్యాస్ టు టేక్ కేర్. అండ్ ఇక్కడ పెద్ద రెస్పాన్సిబిలిటీ గౌతమ్ గంభీర్కి, ఆయన చూసుకోవాలి. అలా మన ఈయనకి ఇలా చేయాలి. బికాస్ 15 ఈ నెక్స్ట్ 2 years బోన్ గ్రోత్, బోన్ ఎన్నో ఉంటాయి. బాడీ కొంచెం హైట్ పెరగచ్చు ఏమో, అది కూడా తెలియదు మనకి. సో ఇవన్నీ చూస్తుంటే ఇండియన్ టీమ్ అండ్ బీసీసీఐ ష్యూర్లీ కొన్ని చూసుకుంటారు, వాళ్ళు డిస్కస్ చేసి ఉంటారు ఇంక అలా ప్రిజర్వ్ చేయాలని, అలా ఉంచాలి మనకి. వేణుగారు, అంటే సచిన్ది ఒకసారి మనం కెరియర్ చూస్తే, సో కెరియర్లో చాలా అంటే ఫిట్నెస్కి సంబంధించి చూసాం. సో గాయాలు కూడా చాలాసార్లు వెంటాడాయి, ఇంజురీస్ ఎక్కువైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సచిన్ కెరియర్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు. సో ఎన్నో ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాడు, ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. పేరు ఎంత వస్తుందో విమర్శలు కూడా అంతే వస్తాయి. సో వైభవ్కి వచ్చేసరికి ఫిట్నెస్ అండ్ ఇవన్నీ కూడా అంటే రకరకాల అంశాలు క్రికెటర్స్ చుట్టూ తిరుగుతుంటాయి. భారత్ లాంటి దేశాల్లో క్రికెట్ని ఒక మతంలాగా చూస్తారు, క్రికెటర్స్ని ఒక గాడ్ లాగా చూసే సంస్కృతి ఉన్న ఈ దేశంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పరిణామాలు? ఏం చేయొచ్చు, ఎలాంటి సూర్యవంశీని మనం చూడొచ్చు ఇంకో 5 years లో? ఇద్దర్లో చాలా అద్భుతంగా క్లియర్ గా కనిపించేది మంచి పెంపకం. ప్రతి హర్ష భోగ్లే కాళ్ళకి దండం పెడుతున్నాడు మనిషి. మంచి కల్చర్ నుంచి వచ్చండి. బిహారీస్ ఆర్ లైక్ దట్. Biharis have taught us culture, they have taught us the value of education, they have taught us the value of skill, art. Artists అందరూ అక్కడి నుంచి వస్తున్నారు లిటరల్ గా, మీరు చూడండి. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్, ఏమంటే ఈ సందర్భంలో ఒక మాట నేను అనాలి. సచిన్ ఈస్ ఇన్కంపేరబుల్ బికాస్ అట్ ది ఏజ్ ఆఫ్ 15 రిచర్డ్ హ్యాడ్లీని ఓవర్ ద కవర్ 6 కొట్టాడు ఒక డబుల్ వికెట్ టోర్నమెంట్ లో. సచిన్ తెండూల్కర్ వసీం అక్రమ్ ఇన్ స్వింగర్ ని, సంజయ్ మంజ్రేకర్ స్ట్రగుల్ అవుతున్న టైంలో ఆడాడు ఇన్ పాకిస్తాన్. He saved a match. The greatness of Sachin Tendulkar ముక్కు మీద తగిలిన తర్వాత కూడా, బ్లడ్ వస్తున్న తర్వాత కూడా, he refused to leave the pitch because India were losing. మనకి సూర్యవంశీలో కూడా ఇదే కనిపించింది. ఫైనల్లో బౌన్సర్స్ తగిలాయి,
ఒక బాల్ తగిలింది, అటాక్ అయ్యాడు, కానీ హీ స్టూడ్. దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ ద రియల్ మ్యాన్. మనకి ఈ రెండు ప్రూఫ్స్ ఏంటంటే బోత్ దీస్ పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద బ్యాటిల్, దే హ్యావ్ ద స్కిల్ ఫర్ ద బ్యాటిల్, దే హ్యావ్ ది హార్ట్ ఫర్ ద బ్యాటిల్. సో ఏంటంటే మనకి దీని గురించి భయం లేదు. ఒకటేంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకు తెలుసండి, ఇంతకంటే బెటర్ మేనేజ్మెంట్. గంభీర్ ని చాలా మాటలు చాలా మంది అంటారు, కానీ యూ కాంట్ హ్యావ్ అ బెటర్ కోచ్ దెన్ హిమ్, యూ కాంట్ హ్యావ్ అ బెటర్ సెలెక్టర్ దెన్ అజిత్ అగర్కర్. ఐ థింక్ హీస్ బీన్ ది స్టార్ ఫర్ ద లాస్ట్ 3-4 years. ఇంపార్టెంట్ డిఫికల్ట్ ట్రాన్సిషన్ ని హ్యాండిల్ చేశాడు అజిత్ అగర్కర్. సో మనం ఆయన గురించి లూజ్ గా మాట్లాడకూడదు. అండ్ జై షా, యూ కెనాట్ హ్యావ్ అ బెటర్ పర్సన్ అట్ ది హెల్మ్ ఆఫ్ ది ఐసీసీ అండ్ ది బీసీసీఐ, ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ ది బీసీసీఐ హెడ్, ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు. ఆల్ దీస్ థింగ్స్. ఓన్లీ వైభవ్ ని పేరెంట్స్ తో పంపిస్తున్నారంటే ఇట్ షోస్ హౌ మచ్ కేర్ దే ఆర్ టేకింగ్ ఆఫ్ దిస్ బాయ్. నాట్ రియల్లీ వరీడ్. పృథ్వీ షా రూట్ లో పెడతాడని నేను అనుకోవట్లేదు. వినోద్ కంబ్లీ రూట్ లో వెళ్ళాడు. డెఫినెట్లీ మ్యాన్ ఫర్ ది ఫ్యూచర్. హీ విల్ లాస్ట్ 15 years. జగన్నాథ్ దాస్ గారు, చాలా సార్లు మనం చూస్తుంటాం. సో తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు, దేశంలో కూడా ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు 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 అని పిల్లలను చెప్తూ ఉన్నారు. చాలా స్కూల్స్లో గ్రౌండ్స్ కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. అంటే జీవితం అంటే ఒక చదివే కాదు, సో ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అందరికీ పాసిబుల్ అవ్వదు, కానీ ప్రయత్నిస్తే ఎంతో కొంత సక్సెస్ అవుతారు. ఎప్పుడో చూడాల్సిన సక్సెస్ని ఇప్పుడు చూస్తూ ఉన్నారు వైభవ్ సూర్యవంశీ. సో ఈ సక్సెస్ని మూవ్ చేసుకోవటము, ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళటం కూడా ఒక బిగ్ టాస్కే. సో ఏంటి అంటే పేరెంట్స్కి మీరు ఒక మెసేజ్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు? ఇంకేం లేదు, మెసేజ్ ఏం లేదు. లెట్ ది చైల్డ్ పర్ఫార్మ్. ప్రెషర్ ఎప్పుడు పెట్టకదండి. ఇప్పుడు సూర్యవంశీ చూసి ప్రతి ప్లేయర్ సూర్యవంశీ కాడు. ఎస్, ద కోచ్ హ్యాస్ టు నో అండ్ ద కోచ్ హ్యాస్ టు టెల్ ది పేరెంట్ ఈజ్ ఎ డిఫరెంట్ టాలెంట్ అండ్ వదిలిండి. మీరు ఫస్ట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్గన్ థింక్ చేయండి, దాంతో స్టేట్ థింక్ చేయండి, దాంతో కంట్రీ కోసం థింక్ చేయండి. నాట్ ఫర్ ద కంట్రీ స్ట్రేట్ అవే లైక్ సూర్యవంశీ వన్స్ ఇన్ అ వైల్. మనకి మిల్కా సింగ్ వచ్చాడు, మనకి సచిన్ టెండూల్కర్ వచ్చాడు, మనకి కపిల్ దేవ్ వచ్చాడు. సో వీళ్ళందరూ గ్రేట్ ప్లేయర్. వరల్డ్ లో చూస్తే మెస్సీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడో దీంట్లో నుంచి వచ్చాడు. సో వీళ్ళందరూ స్పెషల్ టాలెంట్. మన ఇండియాలో ఏంటంటే లైక్ అదర్ కంట్రీస్ ముందు అంటే టాకింగ్ 15, 16, 20 years ఒక స్పోర్ట్స్ కల్చర్ లేదు. ఇప్పటిదాకా స్పోర్ట్స్ కల్చర్ లేదు. మనకి ఏంటి ఎంతసేపు ఇంటర్ పాస్ అయిపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్, మెడికల్ కాలేజ్, స్పోర్ట్స్ యాజ్ అ కెరియర్ ఎవరు తీసుకోలేదు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసారంటే మనకు క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, అంటే మీరు సానియా మిర్జా చూడండి, సైనా నెహ్వాల్ చూడండి, గోపిచంద్ చూడండి. గోపిచంద్ ఇంట్లో 10 పైసలు కూడా ఉండేది కాదు బస్ కోసం. ఆ రోజు షటిల్ కూడా లేదు. అంత ఆ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు. సో ఇవన్నీ అంటే స్పెషల్ టాలెంట్. దాంతో సపోర్ట్ రైట్ టైంకి వచ్చింది. సానియా మిర్జాకి సిటీలో అంతా ఒక్క టెన్నిస్ కోర్ట్ లేదు. ఎక్కడో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మీద ఒక సింథటిక్ కోర్ట్ ఉండేది, అది కూడా రిక్వెస్ట్ ఇస్తే ఆడేది. సో దీస్ థింగ్స్ ఇవన్నీ చూసాయంటే మనకి స్పోర్ట్స్ కల్చర్ లేకపోయినా ఈ స్పెషల్ టాలెంట్ ఎందుకు వస్తాయంటే అది గాడ్స్ గిఫ్ట్ మనకి. రైట్ సార్. మనకి హైదరాబాద్. సెకండ్ థింగ్, ఇవన్నీ స్పోర్ట్స్ కల్చర్, ఇవన్నీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటే స్పోర్ట్స్ మెన్ వస్తారు. మనం ఏంటంటే గుడ్ థింగ్ అంటే, బట్ బ్యాడ్ మన ఇండియా హైదరాబాద్ ఏంటంటే ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు తర్వాత నో ప్రమోషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్ సార్. వేణు గారు, ఇంకొక అంశం కూడా మాట్లాడతాం మనం. ఒలింపిక్స్ కి సంబంధించి ఇంతమంది ఉన్నాం, ఇంత దేశం ఉంది, పథకాలు మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. చిన్న దేశాలు పథకాలు కొట్టేస్తున్నాయంటే అక్కడ స్పోర్ట్స్కి ఏ విధమైన ప్రయారిటీ ఇస్తారు? పేరెంట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ ఏ విధమైన ప్రయారిటీ ఇస్తారు? వాళ్ళకి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటాయో కూడా మనం చూస్తున్నాం. సో పథకాల పంట ఒలింపిక్స్లో కూడా పండాలి అంటే ఏ విధమైన మార్పులు రావాలంటారు? అటు పొలిటీషియన్స్కి సంబంధించి కానీ, ఇటు పేరెంట్స్కి సంబంధించి కానీ దేశం క్రీడారంగంలో ఇంకా అభ్యున్నతి సాధించాలంటే ఏ విధమైన మెసేజ్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మార్పులు రావాలంటే సొసైటీ లోపల నుంచి రావాలండి మార్పులు. ఇప్పటికీ మనకి స్పోర్ట్స్ అంటే చిన్న చూపు ఉంది. మన స్పోర్ట్స్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మన ఇవ్వం. ప్లస్ ఏంటంటే నేను కింద సార్ కూడా మాట్లాడినప్పుడు మీతో అన్నాను, చైనాకి 8-year ప్లాన్ ఫర్ ఎవ్రీ ఒలింపిక్స్ ఉంటుంది. 8 ఏళ్ల ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. మనం 3 నెలల ముందు నుంచి స్టార్ట్ చేసి మనం మెడల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్రీజనబుల్ అది. మనకి దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్. చిన్న వయసులో షార్ట్ లిస్ట్ చేసి, ఫండ్ చేసి, ఫెసిలిటీస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే, 50 మందిని ఎంకరేజ్ చేస్తే 3 స్పోర్ట్స్ పర్సన్స్ అవుతారు. గవర్నమెంట్స్ ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. మిగతా స్పోర్ట్స్ పర్సన్స్ ఏమవుతారు? SBI లో జాయిన్ అయిపోతారు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాయిన్ అయిపోతారు. దే ఆల్సో సెటిల్ వెల్ ఇన్ ఆఫ్టర్ కరియర్ ఇన్ స్పోర్ట్స్. ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి, అట్మాస్ఫియర్ అండ్ లూక్రేటివ్ తయారు చేయాలండి. ఇప్పుడు మనకి
ఇవన్నీ లేకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సరిగ్గా లేకుండా మనం ఇంత బ్రిలియంట్ టాలెంట్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, స్పోర్ట్స్ లో కూడా టాలెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. Yes. ఫెసిలిటీస్ ఉంటే ఇంత టాలెంట్ మనం ప్రొడ్యూస్ చేస్తా ఉంది మనం ఊహించలేము. రైట్ సార్. అంటే దేశం మొత్తం మీద జరుగుతున్నది ఏంటి అంటే ఒక టాలెంట్ అనేది బయటకు వచ్చిన తర్వాత ప్రోత్సహిస్తున్నారు, కానీ ఆ టాలెంట్ ని బయటికి తీసేందుకు ప్రభుత్వాలు కానీ ఇదే విధంగా చాలా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అది స్కూళ్ల నుంచి కూడా ఆ మార్పు అనేది ఖచ్చితంగా కనపడితే భారత్ ఖచ్చితంగా పథకాల పంట పండిస్తుంది, ఎంతో మంది సూర్యవంశీలను దేశం చూస్తుంది, ప్రపంచానికి మనం అందించగలుగుతాం. ఆ విధంగా ఇప్పటికైనా అడుగులు పడాలని ఆశిద్దాం. జగన్నాథ్ దాస్ గారికి, వేణు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేజ్.